వెల్కమ్ బ్యాక్ టు మై టీచింగ్ స్టైల్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. నాకు ఒక సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు సీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈ సీమ్ అనేది మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలాసార్లు మనం వినే ఉంటాం, కానీ యూజ్ చేయడానికి ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అనేది మనకు తెలియదు. కాబట్టి ఈరోజు ఈ సీమ్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ సీమ్ గురించి ఒక్క క్లాస్లో అయితే నేను మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. దీనికి సెకండ్ అంటే పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు సగం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సీమ్ గురించి అసలు ఎలా యూజ్ చేస్తారు, దాని మీనింగ్ ఏంటి అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొన్ని సెంటెన్సెస్, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ పార్ట్ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. So let's get started the video. ముందుగా మనం ఈ సీమ్ గురించి తెలుసుకుందాం. ఈ సీమ్ అంటే ఏంటంటే కనిపించుట, అనిపించుట అలా వస్తుంది తెలుగులో అర్థం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఒకటి చూసినప్పుడు ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, ఇలా అనిపించింది అని చెప్పే సందర్భంలో ఈ సీమ్ని యూజ్ చేస్తాం. మన ఒపీనియన్స్ చెప్పేటప్పుడు, ఒపీనియన్స్ అంటే అతను చదువుతున్నట్లున్నాడు, అతను నిద్రపోతున్నట్లున్నాడు, అతను మంచివాళ్ళ కనిపిస్తున్నాడు, అతను బాధగా కనిపిస్తున్నాడు, ఇలా. నెక్స్ట్ ఇంప్రెషన్స్ అంటే కూడా ఇంచుమించు అలాగే వస్తుంది. అతను చాలా చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నాడు, అతను చాలా హార్డ్ వర్కర్లా కనిపిస్తున్నాడు. అంటే అవి నిజాలు కాకపోవచ్చు, నిజాలు అయి ఉండొచ్చు. మనకున్న ఫీలింగ్ చెప్పడం. అబ్జర్వేషన్, మనం గ్రహించి ఏదైనా ఒకటి చూసామంటే మనం గ్రహిస్తాం కదా, దాని గురించి చెప్తాం. నాకైతే ఇలా అనిపించింది, చూడడానికి అతను అలా ఉన్నాడు, అలా చెప్తాం. ఈ సీమ్కి సిమిలర్గా ఉండే వెబ్స్ కొన్ని. లుక్, ఫీల్, అపియర్ అంటే చూడడం. లుక్ అంటే చూడడం, ఫీల్ అవ్వడం, అపియర్ అంటే కనిపించడం. ఇలా ఈ సీమ్కి సిమిలర్గా ఉండే వెబ్ ఫామ్స్ మీకు అర్థమవుతుందని ఇలా రాశాను. ఈ సీమ్ గురించి ఇది. ఇప్పుడు ఈ సీమ్ని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఈ సీమ్ని యూజ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ప్రజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు సీమ్కి ఎస్ యాడ్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి సీమ్ ఉంటుంది. హీ సీమ్స్, షీ సీమ్స్, ఇట్ సీమ్స్, రాధా సీమ్స్, మై బ్రదర్ సీమ్స్, మై ఫ్రెండ్ సీమ్స్, ఇలా. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు సీమ్కి ఎస్ యాడ్ అవుతుంది ఈ ప్రజెంట్ టెన్స్లో. హీ సీమ్స్ టు రీడ్, అతను చదువుతున్నట్లున్నాడు, చదువుతున్నట్లు కనిపిస్తున్నాడు. దే సీమ్ టు వర్క్ హార్డ్, వారు కష్టపడి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. రమ్య సీమ్స్ టు స్మైల్, రమ్య నవ్వుతున్నట్లుంది, నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. షీ సీమ్స్ టు క్రై, ఆమె ఏడుస్తున్నట్లు ఉంది. హీ సీమ్స్ టు లైక్ హర్, అతను ఆమెను ఇష్టపడుతున్నట్లు కనిపిస్తున్నాడు. మై బ్రదర్ సీమ్స్ టు స్లీప్, మా అన్నయ్య నిద్రపోతున్నట్లు కనిపిస్తున్నాడు. ఇలా ఇక్కడ మనకి సబ్జెక్ట్స్గా హీ వచ్చింది కాబట్టి సీమ్స్, అలాగే రమ్య వచ్చింది కాబట్టి సీమ్స్, షీ వచ్చింది కాబట్టి సీమ్స్, హీ సీమ్స్, మై బ్రదర్ సీమ్స్, ఇలా హీ, షీ, ఇట్ నేమ్స్ వచ్చినప్పుడు సీమ్కి ఎస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సీమ్ టు బి ప్లస్ V1 ప్లస్ ING అంటే సీమ్ టు బి తర్వాత V4 వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. షీ సీమ్స్ టు బి డూయింగ్ వెల్, ఆమె బాగా చేస్తున్నట్లు కనిపిస్తుంది, బాగా పనిచేస్తున్నట్లు అనుకోవచ్చు. దే సీమ్ టు బి రైటింగ్ ద ఎగ్జామ్, వారు ఎగ్జామ్ రాస్తున్నట్లు కనిపిస్తున్నారు. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు సీమ్స్ అని చెప్పాను కదా. హీ సీమ్స్ టు బి జాయినింగ్ హియర్, వారు ఇక్కడ జాయినింగ్, వారు కదా అతను ఇక్కడ జాయిన్ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. ద డాక్టర్ సీమ్స్ టు బి ఎగ్జామినింగ్ ద పేషెంట్, పేషెంట్ని పరీక్షిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. హీ సీమ్స్ టు బి స్లీపింగ్ వెల్, అతను బాగా నిద్రపోతున్నట్లుగా అనిపిస్తున్నాడు. దే సీమ్ టు బి వర్కింగ్ హార్డ్, వారు బాగా కష్టపడి పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇలాంటివి మీరు మరికొన్ని సెంటెన్సెస్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి.
ఓకే, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ సీమ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. హీ షీట్ వచ్చినప్పుడు సీమ్స్ వస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు. దే సీమ్ టు హ్యావ్ స్టోలెన్ మై పర్స్. వారు నా పర్స్ని దొంగిలించినట్టున్నారు. యు సీమ్ టు హ్యావ్ స్లెప్ట్. నువ్వు నిద్రపోయినట్టున్నావు. దే సీమ్ టు హ్యావ్ డన్ దట్ వర్క్. వారు వారి పనిని కంప్లీట్ చేసేసినట్టు ఉన్నారు. యు సీమ్ టు హ్యావ్ ప్లేడ్ చెస్. నువ్వు చెస్ ఆడినట్లు ఉన్నావు. ఇట్ సీమ్స్ టు హ్యావ్ రెయిన్డ్. వర్షం పడినట్లుంది. షీ సీమ్స్ టు హ్యావ్ బాట్ ద డ్రెస్. ఆమె ఆ డ్రెస్ కొన్నట్లుంది. మై ఫ్రెండ్ సీమ్స్ టు హ్యావ్ వన్ ద గేమ్. మా ఫ్రెండ్ గేమ్ని గెలిచినట్లున్నాడు. ఇలా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే అయిపోయిన పనులకి కదా, కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్కి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇది కూడా అంతే. దీని మీనింగ్ ఏంటంటే అయిపోయినట్లు కనిపిస్తుంది, చేసేసినట్లు కనిపిస్తుంది, లేకపోతే కొన్నట్లు కనిపిస్తుంది, గెలిచినట్లు కనిపిస్తుంది, అలా అయిపోయినట్లు చేసేసినట్లు అనిపిస్తుంది అనే సందర్భంలో ఇలా యూజ్ చేస్తాం. దీని మీనింగ్ ఆల్రెడీ చెప్పాను కదా. దే సీమ్ టు హ్యావ్ స్టోలెన్ మై పర్స్ అంటే వారు నా పర్స్ తీసేసినట్టు అనిపిస్తుంది. అలా జరిగిపోయిన యాక్షన్స్కి ఇది యూజ్ చేస్తాం. చేసేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఇందాక చెప్పాను కదా, అది అనుకోండి. ఇప్పుడు చేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది, అలా చెప్పాలి. కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నట్లు. ఇదేంటంటే జరిగిపోయిన తర్వాత అలా చేసినట్లు అనిపించింది, ఇలా చేసినట్లు అనిపించింది. అలాంటి సందర్భంలో ఈ సీమ్ని ఇలా యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటో ఒకసారి చూద్దాం. సీమ్ సింపుల్ ఇన్ఫినిటివ్లో నేర్చుకున్నాం కదా. అదేంటంటే షీ సీమ్స్ టు క్రై. ఆమె ఏడుస్తున్నట్లు ఉంది. సీమ్ ప్లస్ కంటిన్యూస్ ఇన్ఫినిటివ్. షీ సీమ్స్ టు బీ క్రయింగ్. ఆమె ఏడుస్తున్నట్టుంది అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది. హీ సీమ్స్ టు హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. అతను వర్క్ని కంప్లీట్ చేసేసినట్లున్నాడు. ఆమె ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది, ఇప్పుడు ఏడుస్తున్నట్లు ఉంది. అతను వర్క్ని కంప్లీట్ చేసేసినట్లు కనిపిస్తున్నాడు. ఇలా వీటి గురించి మనం చెప్పొచ్చు. నేర్చుకున్నారు కదా సీమ్ గురించి. ఇది చూసి వదిలేకుండా ఇలాంటి సెంటెన్సెస్ మీరు సొంతగా ఫ్రేమ్ చేసుకొని మీ డైలీ లైఫ్లో చక్కగా మాట్లాడండి. అలాగే దీనికి పార్ట్ 2 అప్లోడ్ చేస్తానన్నాను కదా, ఆ వీడియో కూడా చూడండి. అప్పుడే మీకు ఈ సీమ్ అనేది బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.